హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫారూక్ లవర్ బాయ్ అఫీషియల్ మామ ఈ రోజు వీడియో అయితే చేసినాం మామ మా నాయనతో మామ లాస్ట్ వరకు చూడండి మామ ఎంటర్టైన్మెంట్ గుద్దపగలు ఉంటుంది మామ ఎవరే కానీ మర్చిపోకండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ ఓకే మామ స్టార్ట్ చేద్దామా ఓయా నీకు ఒక మాట చెప్పాలియా రోజు మీ కొడుకు అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నాడు మాకు ఎట్టైనా మెట్టి దెబ్బలు తెచ్చి పెడతావు పోను నా కోసం నువ్వు దెబ్బలు తినవా కుట్టించుకోవా వాని అమ్మ హరాత నీ దగ్గర వద్దురా నా బాధ నాకురా నా బిడ్డ అని నేను చెప్పుకుంటున్నా వాళ్ళు ఏమన్నా తెచ్చి నేను ఏం చేయాలరా మన కాడ ₹1 లెక్క లేదు కదరా ఆమె వచ్చేస్తా ఇప్పుడు ఫోన్ చేస్తే హలో అంటే ఏడుండో చెప్పు వచ్చానా అంటుంది ఇప్పుడు అందుకే రాయచూరులో లేకుండా ఊరికి వచ్చినాం అమ్మే మాకు మెట్టి దెబ్బలు తెచ్చి పెడతావు స్వామి నాకు వ్యసనం ఉండదురా స్వామి నీతోనే నాకు వ్యసనం ఉండదు ఆయన ఏమి అసలు నాయన ఇప్పుడు చేసుకున్నా ఏమైతుంది ఎవరు ఒకరు చూసుకుంటా కదా నీకేమి ప్రేమించిన అమ్మాయిని లవ్ చేసుకొని పోతే ఒక గొప్ప స్థాయిలో ఉంటాడు ఉంటావురా వాళ్ళ నాయనగారు వాళ్ళు దెంకొచ్చి ఎందుకు మా పిల్లలు మా పాపకు దెంకపోయినారని వచ్చి స్టేషన్లో దెంగితే ఎవరు మనకు దిక్కు ఇప్పుడు మేము ఆడిపోతా అనుకుంటున్నాము వాళ్ళ ఇంటికే పోతుంది వద్దురా నాయన ఎనికి తిప్పురా వద్దురా అక్కడ వద్దురా స్వామి రే నిలుపురా బండి రే బండి నిలుపు వద్దు పట్టుకొని పోవాకు నువ్వు భయపడు నువ్వే భయపడితే నేనట్టు వద్దురా బండి నిలుపు చెప్తా బండి నిలుపు నేను దిగల్లా దిగేసి దిగి నీకు ఈడేం పడింది నడిచి దెంకొని పోతా ఇంటికి దెంకొని వెళ్ళిపోతాపా పక్కన వద్దు ఇంటి నడిచిపోతా కాదు నాయన ఇప్పుడు ఉండేట్టుగా నిజం చెప్పు సరేనా మా అమ్మ గురించి మా అమ్మ ఎప్పుడైనా నీకు ఇబ్బంది పెట్టిందా నాయన చెప్పు నాయన ఒక రోజు చొరవ తీసుకొని పండుకొని దెంగి తలకాయ పట్టించి మళ్ళా వచ్చి ఎవరు చెప్పలే ఎవరికి చెప్తావు ఇంకా మానం పోదు అని అమ్మంగా ఎట్లా అయింది పోయింది ఊర్లో చూసి పులి తిన పోతాడు అబ్బా సింహంరా వచ్చారా అంటారు ఊర్లో లోపల పోతే ఏటను పోసినాయంటే ఈయన అమ్మ 4 కేజీలు 5 కేజీలు తినిపోతాడు కదా నాయన అంటాడు నా భార్య చెప్తుంది నీ తిని సచ్చాడు అయితే పిల్లలకు ఏంది పెట్టాలా నేను నువ్వు ఒకరివి తినిపోయి సస్తావే 4 కేజీలు ఉన్నా కూడా ఇంకా పిల్లోళ్ళకి పిల్లోళ్ళు ఉండింటే వాళ్ళకి ఏంది తినిపించేది అని మొత్తుకుంటా అట్టయితే మా అమ్మ నీకు ఇబ్బంది పెట్టిందను చాలా ఇబ్బంది పెట్టిందిరే ఏమని చెప్తే సరేలే మా అమ్మ ఇంటికి పోతా అని చెప్పి బట్టలు సర్దు పెట్టుకుంటాది కొట్టను పోతే ఇదాన్ని దూరి అదాన్ని తెంకొని పోతుంది ఇప్పుడు అది కాక వచ్చి ముందుగానే వచ్చి సంపుతున్నారు వీళ్ళు ఈయనక ఆ దాంట్లో రైస్ కుక్కర్లు వేసి టైల్స్ కింద వేసి చూలేనాయన నువ్వు అవి చూసి ఇంకా భయపడిపోయి చేస్తాడా నేను మళ్ళా వద్దురా స్వామి చేసేయాల వానికి కూడా చూసుకుంటే ఎట్లా ఒకటి పెళ్లి చేసిపోదే గల్లా ఇప్పుడు వాళ్ళకి చెప్పు నాయన ఆడ చెప్పు వాళ్ళకి చెప్పు ఆడ కెమెరా కల చూసి చెప్పు ఎవరైనా ఉంటే చెప్పండి మాట్లా ఎవరైనా ఉంటే చెప్పండి మా చేసుకొని ఈడో బిరిక్కనా బాగుంటది ఇంకోటి వాళ్ళకి చెప్పు మా వాడు బాగా చూసుకుంటాను వాడు చూసుకుపోయినా నేను చూసుకుంటాను చెప్పు నాయన వాళ్ళకి ఏం భయం లేదులేమ్మా నేను ఉండమ్మా నేను సాగుతా మా రాళ్ళు పగలగొట్టేనా నేను సాగుతా ఏందిమ్మా వాడు సాగితే ఎంత సాకుండా పడితే ఎంత నేను సాగుతా మీకు భయంలే ఇంకెట్టా పింఛనీ లెక్క వచ్చింది నీకు పింఛనీ లెక్క రాకపోయిరా ఒక ఏటను కోసి లెక్క 5,000 సంపాదించా ఏంది ఇట ఇద్దరికైనా సాగుతా నేను కోడెన్లోకి చేసుకొని వచ్చాలేమో చూచాలే ఎవరో ఒకరు చూచాలే అట్టయితే అట్టయితే అయిపోతుంది చేసుకొని రారా నాయన నాకు ముందు మిద్దె పేసేయాలా ముందు మిద్దె పేసేసి రే ఈ హైదరాబాద్ అంతా వచ్చి పెళ్లికి చూడాలా అంతా ఫాలోవర్సులు ఎంత మంది ఉన్నారు అంత మందికి పెట్టేయి నాయన పెళ్లి బాగా చేస్తావా ఒక రకంగా చేస్తావా ఒక రకంగా నీ కాదా గగ్గనాలు ఎగిరిపోవాలా అనేక ఆల్ ఇండియా ఎవరిదిరా పెళ్లి చేస్తా అంటే ఫారూక్ ఉందని పేరే దద్దరిచ్చల్లా ఇండియా అంతా ఊరంతా చెప్తావా నాయన అంతకు పెళ్లిగాళ్ళు ఇచ్చావా ఊరంతా పెళ్లి కాదని ఏందిరా 1 నెల పంచినా కూడా అయిపోకూడదు
ఇలా పెద్ద ముసలి ముతుక అందరిని రమ్మన్నానని చెప్పు. కాదుయా, మీ కొడుకు మందు తాగుతాడు, బేగారు పట్టిపోయినాడు అని నీకు చెప్తారు కదా, కొడుకు గురించి నీకు నమ్మకం ఉందే లేదయ్యా? అది చెప్పు నాయన. నాకు నమ్మకం ఉండదు నా బిడ్డగా. తాగితే తాగిని వాడు ఎట్టను నా బిడ్డ అదేంది కాదయ్యా, మామూలుగా వీడియోలు చేసేటప్పుడు మందు తాగాడు, అది ఫిజ్ ఉంటది కదా, అది వేసి తాగుతా అట్లా చేస్తాడు. తాగినీలే బేగారు నీకు చెప్తా ఉంటారు కదా నీ కొడుకు గురించి, తాగుతాడారు ఊరంతా చెప్తాడారయ్యా. నువ్వేమనుకుంటావయ్యా? నేనేమో నా బిడ్డ నాకు ప్రేమ, వాడు తాగిని ఏమన్నా అయినే ఏంది అది ఆ మాట. అలవాట్లు ఏం లేవులేయా, ఉంటే ఉన్నీలేయా. నా బిడ్డ తాగుతాడని అనుకోని అది వాళ్ళతో మాకు సంబంధం లే ఒకరితో. నేను అదే నాయన చెప్పేది, వాళ్ళ యొక్క వాళ్ళతో మాకేం పని. అరే నేను ఉండిన రోజు నువ్వు భయపడొద్దురా. అంతే, నేను ఉండిన రోజు నువ్వు భయపడొద్దు. అమ్మాయిల పాడు గోకర్ణ ఉండమని చెప్పు. ఎవరు గోకర్లే గోకల్ని ఆడ నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్పిస్తావు? ఎందుకు గోకుతారు? లత్తగుద్దంగా ఏమైనా గోకుతాను నేను అట్లా ఏమైనా? యాడ గోకర్లే యాడ గోకర్లే మడే బ్రహ్మాండంగా ఉంటావులే దేవుని దయ వల్ల. ఉన్ని కానీ ఇప్పుడు నీ కాడ ఖర్చులకు లెక్క ఉన్నాయా లేదా? ఇంకా ఖర్చులకు లెక్క నువ్వు బాగుండురా స్వామి. సార్లు నాకేం పింఛని వచ్చంటది. కానీ నాయనా నేను ఇచ్చాగాని నువ్వేం భయపడకు గానీ. నాకు అదే ధైర్యం ఉండదురా. నా బిడ్డ నాకు ఎప్పుడైనా సాకుతాడు. నేను నీకు నా మీద నమ్మకం ఉంది కదా. నమ్మకం దేవుని సచ్చిగా నాకు ఒట్టు పెట్టుకొని చెప్తాడా, నాకు చిన్న కొడుకే సాకేది. ఖర్చులు పెట్టుకో. ఇది ఎందుకులే నాయనా నువ్వు పెట్టుకోరే. వద్దులే పెట్టుకో నాయనా. వద్దు పెట్టుకోరా. వద్దు పెట్టుకో నాయనా. ఇది పెట్టుకో ఏం కాదులే. 2000 ఉంది పెట్టుకో. ఏం దానికి నాయన రే పెట్టుకో నాయనా. అవని అక్క బతికేది సచ్చేది అవని అక్క. నువ్వు ఉండు అవని అమ్మ బాగుండు నువ్వు అని అక్క. నేను ఉండా కదా నీకేలా. ఏముంది ఇట్లే బాగా జరుగుతూ ఉండాలరా మనకు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి ఇప్పుడు ఆ లెక్కించిన కదా, యాడైనా తాగి దింగేవు. నేనా? అరే తిక్కనా కూడా నేను ఎందుకు తాగుతారా? అమ్మకి చెప్పాకు. అమ్మకి యాడని చెప్పేవు. అమ్మకి చెప్తే ఇది కూడా దెంకొని పెట్టుకుంటది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మందు అలవాటు ఉందయ్యా నీకు? అప్పుడు ఉన్నదిలే, ఇప్పుడు లేదులే. మీరు మారిపోయారు. ఇప్పుడు తెలియకండి ఎచ్చా అంటావు. మానిపోలే. బీడీలు తాగుతాడు. బీడీలు తాగుతా. వాళ్ళ ఫ్రెండ్ తో తాగుతాడు బా బీడీలో. ఫ్రెండ్ ఉన్నాడు కూడా. మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు? నాయా ఎల్లారెడ్డి. పెళ్లి చూపులు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది? లవ్ మ్యారేజ్ చేసుకునేవా నార్మల్ గా చేసుకునేవా? ప్రేమించేనా? అబ్బా